ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే అయ్యో అదేమిటి మామయ్య అలా పేడకుప్పలా పడిపోయావు? పూల మొక్కలాగా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా, చెప్తా. మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నారు, వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు, బాగుండదని డాడీ. గోడలకే చెవులు ఉంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంతో చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమలా. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. ఎందుకాను ఇదిగో మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద తగ్గదు. కానీ కరెన్సీతో కొట్టాడే మొదలాడు. మన కలెక్షన్ కి అడ్వాన్స్. శ్రీధర్ అత్త పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్పదగలేసే నీకు ఇదే సరైన గొడవ. ఇళ్ళగానే పట్టక్కని బాగా ఆలోచించుకో. చెప్తా. ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది. నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పో. డాడీ, ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటుకేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటుకి, నేను ఉండవలసిన చోటుకి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో 3 ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్? ఈ రాత్రికే? చిక్ చిక్. మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. ఏస్ అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కెమెరా దొరికింది. మనం చేతగాని వెధవలమైనా అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా పాతుకుపోయాడు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుడు. అమ్మాయి సంపేస్తాను కాదు, సిగ్గులో కూడా వాడు కూడుతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవలనుకుంటారా? ఏమిటలా చూస్తారు? దయ్యాన్ని అనుకుంటారా? అరే నేను దేవయ్యనయ్యా. నువ్వు శ్రీధరువి, కోట్ల ఆస్తికి శ్రీధర్ లేదు, చెట్టుగా లేదు, ఆస్తి లేదు, ఆవకాయ లేదు. నా తుంటూ, నా తొక్క, నా పంచి అంటే చాలు. మళ్ళీ ఇదే నాటకం. మా చుట్టూ చేతిలో ఉంది కదా, నీ ఇష్టమైన తాడకం అనుకుంటున్నారా? నిన్ను సంపన్న చంపేస్తా కానీ ఆస్తి మాత్రం నీకు దక్కనేమో. ఏంటదే మళ్ళీ సంపన్న చంపేస్తా. చెప్పు తీసుకుని నిన్నుగా మీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి ఇనపెట్టి తాళాలు. కాదు ఎంత చెట్టు ఏకలం లేకపోతే ఏంటయ్యా? ఆ ముసలాడికి మీరంటే పడతాయి. ఆ దృష్టిలో మీరు వస్తాయి ఎవరాయ నేనే మిమ్మల్ని చీకొట్టకపోతే ఆ ముసలాడిని నమ్మేవాడా? ఈ తల రాజ్యానికి ఇచ్చేవాడా? అదేవయ్యా. అలా హాయిగా ఊళ్ళో భావంలాగా బతుకుతున్నాను.
ఒక్క మాట నేను నాకు మాట్లాడుతూ నా చెవులు మీరు నీ చెవులు నేను ఊదుకుంటా కూర్చుంటే ఆ ముసలాడు ఎంత కనిపెట్టి మన చెప్పులు పెట్టుకుంటాడు. అసలు ఇంత బుర్రలేని వాడు ఈ పనికి ఎందుకు వచ్చారయ్యా? అడిగితే జప చేసుకుంటూ కూర్చుంటా. నువ్వు చెప్తే దాంతో నువ్వు కూడా అమ్ముకుంటున్నావయ్యా. ఈకేంటి పాపం తెచ్చుకోవాలమ్మా నాకు అసలే కాపురంగా ఉంటారు. నేను ఎంత నాటపడిపోతే ఆ ముసలాడు నా చెరికి ఈ తలా పెట్టి ఈ అప్పటి నుంచి ఇంత బతుకుగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు నువ్వు తెచ్చుకుంటే ఇక్కడికి తెచ్చాను ఇవేది చెప్తా. ఇంకా మీ అమ్మ మీకు ఏం పోసి తెచ్చావు కానీ మా అమ్మ నాకు విషయాన్ని పోసి పెట్టిందయ్యా. మీ చాలా హృదయంతో మమ్మల్ని చెల్లించేసి నన్ను బతుకోడక్కర్లేదయ్యా. ఈ ఆర్చి కానీ నాకు దురాశలేదు. నాకు పచ్చిన చదువు దాని ఖర్చు ఇచ్చేసాను. నీకోసమే ఈ ఆర్చి నాకు రాసివ్వమని ముసలాడు బతిమాలేదు. నువ్వు నా కొడుకు కదా, అది నీ పేరుంటే నా పేరుంటే సంచయ్య ఉన్నాడు. ఇక లాభం లేదని అయ్యా విశ్వాసం అంటే నీదేనయ్యా. ఇట్లా పొగిడి నన్ను మురసెట్ ఎక్కించదయ్యా. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసేయి. ఎదురు తిరుగుతాడు. ఎందుకైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే తిరిగినట్టుందండి. నచ్చిందండి. జరిగిందేంటి? మళ్ళీ మెచ్చిందండి. అంతే త్వరగా. ఆ దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం అయితే కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్ సోప్ అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు. అంతే. నువ్వు సంతకం పెట్టవనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిచ్చగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా.